పంచాయతీరాజ్ ఏఈ ఎవరైతే నోకరాజు కుటుంబ సభ్యుల కోసం రాజమండ్రి గోదావరి తీరంలో ఇంకా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఘటన జరిగినటువంటి ప్రాంతం ఇదే బ్రిడ్జి పైనుంచి ఆయన ఆ దూకి కుటుంబ సభ్యులు ముగ్గురు కూడా నలుగురు కూడా చనిపో జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. దూకినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం కుమారుడు బయటికి బట్టగట్టిన విషయం అందరూ కూడా తెలిసిందే. ప్రస్తుతం ఇదే పిల్లల వద్ద అయితే వాళ్ళు దూకారు. దూకి బలవత్మరణకు పాల్పడ్డారు. ఇప్పుడు ఇంకా వాళ్ళ యొక్క భౌతికాయాలు ఇంకా లభ్యం కాలేదు. వాళ్ళ కోసం ఇప్పుడు ఇంకా మత్స్యకారులు అలాగే బోట్ల సహాయంతో అలాగే స్థానిక ఎస్ఐ ఎవరైతేనో మురళి ఆధ్వర్యంలో కూడా ఇంకా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ నుంచి వాళ్ళు ఇదే ప్రాంతంలో వాళ్ళు అయితే దూకి ఇక్కడ ఆత్మహత్యకు అయితే పాల్పడ్డారు నూకరాజు. ఇప్పుడు నూకరాజుకు సంబంధించిన మృతదేహాలు కనిపించకపోవడంతో ఇంకా 24 గంటలు పట్టే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు గోదావరిలో మృతదేహాలు అంటే నీటిలో పడిన మృతదేహాలు 24 గంటలు గడిస్తేనే కానీ పైకి లేసే అవకాశం అయితే ఉండదు. ఆ విధంగానే పక్కన గాలింపు చేపట్టినప్పటికీ రాత్రిగా 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇంకా రాత్రి 9:30 లేదంటే 10 సమయానికి కనిపించే అవకాశం అయితే కనపడుతుందన్నారు. కానీ ఈ రాత్రి జరిగిన వెంటనే తన మనవడు ఎవరైతే ఉన్నారో కార్తీక్ రెడ్డి అయితే ఆ ప్రాణాలతో బయట బతికాడు. అలాగే తనైతే ఈత కొట్టుకుంటూ ఒక్క నిమిషం కాదు అంటే దాదాపుగా గోదావరి వీదడం అంటే సామాన్య విషయం కాదు. 2 గంటల పాటు గోదావరిలో ఈదుతూ తనకు తాను రక్షించుకున్న పరిస్థితి అయితే ఉంది. కానీ మిగిలిన ముగ్గురు కూడా వాళ్ళైతే ఇప్పుడు ఇంకా వాళ్ళ యొక్క ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో కుటుంబం మొత్తం కూడా ఈ విధంగా రాజమండ్రి గోదావరి సాక్షిగా ఇప్పుడైతే వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో మొత్తం పిఠాపురంలో కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ జరిగిన ఘటనతో ఇప్పటికే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయితే మొత్తం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు ఒక పక్క జరుగుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా గాలింపు చర్యలు ఈ యొక్క నూకరాజు కుటుంబ సభ్యుల యొక్క మృతదేహాల కోసం అయితే ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ యొక్క ప్రాంతంలోనే వాళ్ళు దూకారు. అక్కడ నుంచి గోదావరి బ్రిడ్జ్ మనం చూస్తున్నాం. దాదాపుగా ఇక్కడ నుంచి 12 పిల్లర్లలో వస్తున్నాయి. 12 పిల్లల వద్ద ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అక్కడే మనం వెళ్ళాం. ఆ యొక్క ప్రాంతంలో కూడా చూస్తాం. ఇంకా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నప్పటికీ అప్పటికే ఆచూకీ లభించిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అలాగే ఇక్కడ ఉన్న మత్స్యకారులు మొత్తం అందరూ కూడా స్థానిక ఎస్ఐ మురళి కూడా ఇక్కడ ఉంది. వీళ్ళంతా కూడా ఇక్కడ గాలింపు చర్యలు అయితే ఇంకా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ఈరోజు సాయంకాలం కల్లా ఆ యొక్క మృతదేహాలు లభిస్తాయని కూడా భావిస్తున్నారు. అంటే ఈ గోదావరి ఒడి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఒడి వలన ఆ మృతదేహాలు పైకి తేలే అవకాశాలు లేవు అనేది కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి చూడాలి ఈరోజు సాయంకాలానికల్లా వాళ్ళకు మూడు ఏదైతే నూకరాజు తన భార్య వేణుతో పాటు సౌజన్యకు సంబంధించిన 3 మృతదేహాల యొక్క భౌతికాయాలు అయితే ఇప్పుడైతే కనిపించవలసిన అవసరం అయితే ఎంతైనా కనబడుతుంది. ఇంకా గాలింపు చర్యలు అయితే ఈరోజు సాయంకాలానికల్లా ఈ యొక్క భౌతికాయాలు అయితే దొరికే అవకాశం ఉందని కూడా మత్స్యకారులు అయితే ఇప్పుడైతే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV రాజమండ్రి గోదావరి నుంచి.